గురుగారు, దేవాలయాలలో మూల విరాట్ని అందరూ స్పృశించకూడదు అని అంటారు. అలాగే అర్చకుడిని కూడా తాకరాదు అని అంటారు. ఎందుకని? అర్చకస్తు హరిసాక్షాత్ అనే ఒక ప్రమాణం. ఆలయంలో ఉండే అర్చామూర్తి స్థిర బేరువు, ధ్రువ బేరువు అన్న పేరిట ఆగమ శాస్త్రం సూచిస్తుంది. ఈ స్థిరమైన ధ్రువమైనటువంటి ఆ అర్చామూర్తి పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలలో అనే 5 విభాగాలలో 5వది అయినటువంటి ఈ అర్చామూర్తి ఆలయంలో వేంచేపు చేసి ఉండగా ఆ స్వామి తనకు తానుగా స్వయంగా స్నానం చేసుకోగలడా? లేదు. తనకు తానుగా ఏదైనా ప్రసాదాన్ని, నైవేద్యాన్ని స్వీకరించగలడా? లేదు. తనకు తానుగా వస్త్రాన్ని ధరించగలడా? లేదు. ఇవన్నీ చేసేదెవరు? అర్చకుడు. ఆ అర్చకులు కూడా ఆలయంలోనికి వెళ్ళే సమయంలో సంకల్పం చేసి ఉంగరం వేలికి దర్భ ఉంగరం ధరించి విహితమైనటువంటి, చెప్పబడినటువంటి, శాస్త్రబద్ధమైనటువంటి సంప్రదాయ పద్ధతిలో ఉండే దుస్తులను ధరించి, చొక్కా లేకుండా, చొక్కా చిరిగిపోయిన గుడ్డ పీలికల సంచి కనిపించకుండా అనేక గుడ్డ పీలికలను ఒక దగ్గరగా చేసి కుట్టినటువంటిది కనుక ఇలాంటిది ధరించకూడదు. తొలగించి ఏక వస్త్రంపై కూడా ఆ అర్చకుల వారు ఆలయంలోనికి వెళ్ళకూడదు. 2 వస్త్రములు ఉండాలి. కండువా భుజం మీద వేసుకొని ఎడమ భుజం మీదేసుమా, ఇలాంటి నియమాలతో ఆచమనం చేసి సంకల్పం చేసి ఆలయంలోనికి ప్రవేశించి, అది గర్భ ఆలయం, అంతరాలయం, ఆ గర్భాలయంలోనికి ప్రవేశించి స్వామికి బదులుగా ఆ విధులు తాను నిర్వహిస్తూ పరమభక్తితో లోకాలన్నింటికీ కూడా క్షేమం కలగాలి అనే సంకల్పంతో మౌనంగా స్వామికి అర్చన చేసేటటువంటి ఆ అర్చకులు ఎవరైనా కూడా మంత్రములను బాహ్యంగా ఉచ్చరించరాదు. మనస్సులో ఉపాంశువు రూపంలో చెబుతూ నామ జపం చేస్తూ స్వామికి సేవలు చెయ్యాలి. అలాగే సేవలు చేసే సమయంలో శిరస్సు, ముఖములో ఉండేటటువంటి ఇతర అవయవములు ఏవి కూడా కనపడకుండా వస్త్రం చేత కప్పి ఉంచాలి. కేశములు స్వామికి తగలకూడదు. మాట్లాడే సమయంలో నోట ఉండేటటువంటి తుంపరలు స్వామి అర్చామూర్తి పైన పడతాయో ఏమో, ప్రమాదం కనుక ఇలా నోటికి, శిరస్సుకు అంతా కూడా పూర్తిగా వచ్చేటట్లుగా వస్త్రాన్ని ధరించి మౌనంగా అర్చకులు మాత్రమే ఆ అర్చామూర్తిని, స్థిర బేరువును స్పృశించి ఉపచారాలు చేస్తారు. ఇప్పుడు ఆ అర్చామూర్తి, ఈ అర్చకులు ఇరువురికి అభేదం. ఈ దీక్షలో ఉండేటటువంటి వారిని ఆలయంలోని నుంచి వెలుపలికి రాగానే స్పృశించరాదు. వారి దేహంలో ఒక విశేషమైనటువంటి శక్తి సన్నివిష్టమై ఉంటుంది. స్థిర బేరువు అర్చామూర్తి దిగువన పాదరసం, అలాగే గంధకం, సల్ఫర్, మెర్క్యూరీ అని పిలుస్తూ ఉంటాం. వీటిని ప్రమాణంతో ఒక కొలతలలో ఆ అర్చామూర్తి దిగువన ఉండేటటువంటి ఆ రాతి ఫలకం పైన ఉంచిన కారణం చేత వెలువడిన ఉష్ణశక్తి, విద్యుత్కాంత వలయం ఆ అర్చామూర్తిలో ఉంటుంది. అర్చకుడు ఆ అర్చామూర్తిని స్పృశించి బయటికి వచ్చి ఉంటాడు. అంతటి శక్తిని తాకి మనం సహించలేం. ఒక విద్యుత్తు వలయం ప్రవహించేటటువంటి చోట ఎవరైనా పొరపాటుగా చెయ్యి తాకితే, విద్యుత్తు తీగ తాగితే అలాంటి వారికి షాక్ కొడుతుంది. షాక్ కొట్టిన వారిని తాకితే అలాంటి వారికి కూడా షాక్ కొడుతుంది. వారిని తాకిన వారికి కూడా ఆ ప్రవహించేటటువంటి విద్యుత్తు వేగాన్ని అనుసరించి అలా ఎంత దూరమైనా ఈ షాక్ కొడుతూనే ఉంటుంది. ఇది ఎలా మనకు అనుభవైక వేద్యమో, ఆలయంలో ఉండే అర్చామూర్తిని స్పృశించి బయటకు వచ్చిన ఆ అర్చకుడిలో కూడా అంత శక్తి ఉంటుంది కనుక తాకరాదు. అర్చకస్తు హరిసాక్షాత్ అన్న వాక్యం వెనుక ఇంత అర్థం ఉంది. తెలియక మనం వారిని తాకి ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటాం. మనలో ఉండే కనీసంగా ఉండే శక్తిని మనం పోగొట్టుకొని తేజోవిహీనత పొందుతాం. మనలో ఉండే కాసింత వెలుగు కూడా పోతుంది. భరించలేనంత శక్తి మనలో ఉంటే తాకవచ్చు. సాధనా బలం కలవారు తాకవచ్చు, లేనివారు తాకకూడదు. ఇది శాస్త్రం.